హాయ్ గైస్, ఐమ్ ప్రీతం ఫ్రమ్ ఎంజీ మోటార్స్. ఇక్కడ నేను కొండాపూర్ సేల్స్ టీమ్ నుంచి ఉన్నాను యాక్చువల్లీ. సో ఇది వచ్చేసరికి మనకి ఎంజీ కామెట్ వెహికల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఇది వచ్చేసరికి మనకి ప్లే వేరియంట్ యాక్చువల్లీ. మనకి బేసిక్గా 3 వేరియంట్స్ ఉంటాయి, పేస్, ప్లే అండ్ ప్లస్ అనమాట. సో ప్లే వచ్చేసరికి మిడ్ వేరియంట్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎంజీ లోగో ఉంటుంది యాక్చువల్లీ. ఇది వచ్చేసరికి మనకి ఇల్యూమినేటెడ్ ఎంజీ లోగోతో వస్తుంది యాక్చువల్లీ. మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ అన్లాక్ చేసినప్పుడు ఇది లైట్ వస్తుంది బేసిక్గా మనకి. అండ్ దీంతోపాటు ఇది ఛార్జింగ్ పోర్ట్ కూడా మీరు 1 టైం ప్రెస్ చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి Type 2 ఛార్జింగ్ పోర్ట్ అనమాట. అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 3.3 kWతో ఇది వర్క్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసరికి 7 hours పడుతుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 17.3 kW ఉంటుంది. దెన్ ఇది క్లోజ్ చేశాక మనకి ఇంకోటి చూసుకుంటే ఇక్కడ LED DRL ఉంటుంది మనకి ఇక్కడ అటాచ్ది. అండ్ హైలైటర్తో పాటు వస్తుంది. సో మీకు బెటర్ వ్యూ ఇంకా స్టైల్ కోసం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ మీరు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ LED స్టెప్ ప్యారలల్ హెడ్ లైట్స్ ఉన్నాయి. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ ఉన్నాయి అనమాట మనకి ఇది. అండ్ సో నెక్స్ట్ థింగ్ మనం సైడ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ దీని లెంత్ వచ్చేసరికి 2974 mm అనమాట. అండ్ ఇవి మాన్యువల్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ ఇది 2 door అనమాట యాక్చువల్లీ మనకి. సో 2 door ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసరికి డ్రైవింగ్ సీట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు ల్యాప్టాప్ స్పేస్ కానీ ఫోన్ హోల్డర్ కానీ వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి పాకెట్ స్పేస్ యాక్చువల్లీ. అండ్ దీనికి మాన్యువల్ లాక్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. 2 seats అనేవి కొంచెం బ్రాడ్గా ఉంటుంది అనమాట. సింపుల్గా ఇన్ అండ్ అవుట్ అవ్వచ్చు మీరు. అండ్ దెన్ లోపల కూర్చొని చూస్తే ఇది వచ్చేసరికి మనకి లెదర్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఛార్జింగ్ 100% ఉంది. సో ఇది వచ్చేసరికి కీ అనమాట, ఫిజికల్ కీ. ఇది టాప్ అండ్ కీస్ అనమాట, ఇలా ఉంటుంది. అండ్ సో దీనికి ఏంటంటే బ్రేక్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే మనకి రెడీ అని వస్తుంది యాక్చువల్లీ. యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడ చెక్ చేయొచ్చు, వెహికల్ అనేది అన్లాక్ అయిపోయింది. సో రెడీ ఉందన్నమాట. అండ్ ఎకో మోడ్లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 100% రేంజ్ అయితే 200 వస్తుంది. బట్ ఇది డైనమిక్ అనమాట యాక్చువల్లీ. రియల్ టైంలో అయితే మనకి 190 నుంచి 170 నుంచి 190 వరకు అయితే ఈజీగా వస్తుంది మేము టెస్ట్ చేసే దాన్ని బట్టి చూస్తే. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్విన్ ఫ్లోటింగ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వెడ్జెట్స్ ఉంటాయి యాక్చువల్. దీంట్లో మనం ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూటూత్ ఫోన్ కానీ, మీడియా కానీ, కార్ సెట్టింగ్స్ కానీ. అండ్ ట్రీ ఉంటుంది యాక్చువల్లీ. మీరు ఎంత CO2 సేవ్ చేస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ సేవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి. ఇది లాక్ అనమాట, స్క్రీన్ లాక్కి. దెన్ మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇన్బిల్ట్ జియో సావన్ కూడా ఉంటుంది. ఇన్బిల్ట్ జియో సిమ్ ఉంటుంది బేసిక్గా మనకి, దాంతో వర్క్ అవుతుంది. అండ్ దెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళకపోతే ఇక్కడ వాల్పేపర్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు మీరు ఏదైనా ఫోటో అనేది ఇస్తే. అండ్ దెన్ వైఫై సెట్టింగ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఇన్బిల్ట్ జియో సిమ్ ఉంటుంది బేసిక్గా. సో దాంతో ఏంటంటే జియో సావన్ కానీ, మీకు ఏదన్నా కార్ ట్రాక్కి మనకి ఐస్మార్ట్ అనేది ఉంటుంది ఫీచర్ యాక్చువల్లీ. సో మనం వెహికల్ ట్రాక్ చేసుకోవచ్చు బేసిక్గా. మీరు కాకుండా ఇంకొకరన్నా డ్రైవ్ చేస్తే అక్కడ మీకు అక్కడ మొత్తం డేటా వస్తుంది, ఎలా ట్రావెల్ చేశారు, ఎక్కడ హార్ష్ బ్రేకింగ్ అయింది, ఇనిషియల్గా ఎక్కడ మీరు యాక్సిలేషన్ ఎక్కువ పెట్టారని చెప్పేసి. అండ్ కింద చూసుకుంటే మనకి లెగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. ఇదే వచ్చేసరికి నా డ్రైవింగ్ కంఫర్ట్ యాక్చువల్లీ. సో ఇదంతా లెగ్ స్పేస్ యాక్చువల్లీ. ఇంకా అండ్ ఇక్కడ 2 door ఉంటుంది. ఇది వచ్చేసరికి యాంటీ పిచ్ అనమాట విండో మనకి. యాంటీ పిచ్ 1 touch అప్ అండ్ 1 touch డౌన్ ఉంటుంది. అది వచ్చేసరికి మాన్యువల్ అనమాట, పవర్ విండో యాక్చువల్లీ. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ మేజర్గా మనం చూసుకుంటే ఆబ్వియస్గా మనం AC చూస్తాం యాక్చువల్లీ. సో ఇది వచ్చేసరికి మనకి ఇన్నర్ ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇది వచ్చేసరికి AC ఆన్ అనమాట. అండ్ AC టెంపరేచర్ లో ఉంది. ఇది ఫ్యాన్ స్పీడ్ ఇప్పుడు పెంచుతున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు యాక్చువల్లీ కూలింగ్ అనేది ఎంత ఎక్కువ వస్తుంది అనేది. ఒక 2 to 3 minutesలో మీకు క్యాబిన్ మొత్తం కూల్ అయిపోతుంది. అండ్ ఈ రెండు వచ్చేసరికి మనకి బాటిల్ హోల్డర్స్. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ బాటిల్ పెడితే కనుక మీకు ఇక్కడ AC ఇది ఉంటుంది, ఎయిర్ సర్క్యులేషన్. ఇక్కడ బాటిల్ పెడితే కూడా మీకు కూల్ అయిపోతుంది అనమాట మీకు యాక్చువల్లీ.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ స్టీరింగ్ పైన చూస్తే మొత్తం యాపిల్ ఇంటీరియర్ డిజైన్తో ఉంటుంది, యాపిల్ పవర్డ్తో ఉంటుంది అనమాట. ఇవి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ నెక్స్ట్ మీడియంకి వెళ్ళడానికి. ఇది వచ్చేసరికి మనకి ఐ కాల్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కాల్ అనమాట. ఇది ప్రెస్ చేసినప్పుడు మనకి ఎంజిన్ నుంచి ఒక కాల్ వస్తుంది యాక్చువల్లీ. సో వాళ్ళు మీకు ఏమన్నా టైర్ ఫ్లాట్ అయిపోయినా కానీ ఏదైనా ఇంజన్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది ఇన్బిల్ట్. ఇది వాయిస్ కమాండ్ బేసిక్గా మీకు. ఇక్కడ టెల్ మీ ఏ జోక్. Failed my art exam by using the wrong pencil. It just wasn't to be. సో ఇలా జోక్స్ కూడా చెప్తుంది. మీరు డైరెక్ట్ కూడా హలో ఎంజీ I'm listening. ఇవి వచ్చేసరికి మనకి గ్లోబల్ కమాండ్స్ అనమాట. మీరు యాక్చువల్లీ వెదర్ చూడొచ్చు, క్రికెట్ స్కోర్ చూడొచ్చు, ఈవెన్ క్యాలిక్యులేట్ కూడా మీరు చేయొచ్చు యాక్చువల్లీ ఏదన్నా మీకు అర్జెంటుగా ఉంటే. అండ్ జోక్స్, డిక్షనరీ, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా మీకు దీంట్లో వస్తాయి మనకి. నెక్స్ట్ థింగ్ మనం ఇది చూసుకుంటే మాత్రం మనకి ఇది డ్రైవింగ్ కన్సోల్ అనమాట. మనం బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ టర్న్ చేస్తేనే డ్రైవ్ కానీ న్యూట్రల్ కానీ రివర్స్ కానీ వెళ్తుంది. బై డిఫాల్ట్ స్టార్ట్ అయినప్పుడు అయితే న్యూట్రల్లో ఉంటుంది. సో ఇక్కడ రెడీ అని వచ్చాకే మనం ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఇక్కడ అవుతుంది అనమాట. ఇన్ కేస్ రెడీ అని రాకపోతే ఇక్కడ టర్న్ చేస్తే అది మారదు, న్యూట్రల్లోనే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టేవాడు మీకు దీనిపైన అది లైట్ వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు రాదు, ఛార్జింగ్ పెట్టేప్పుడు వస్తుంది మీకు యాక్చువల్లీ ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారనమాట. హ్యాండ్ బ్రేక్ అనమాట మనకి ఇచ్చారు. సో మాన్యువల్గా క్లోజ్ అండ్ మాన్యువల్ ఓపెనింగ్. ఇది నార్మల్ కార్స్ ఉన్నట్టే సేమ్ ఇది. అండ్ మనకి 3 పిన్ సీట్ బెల్ట్ ఉంటుంది మనకి, సో సేఫ్టీ కోసం యాక్చువల్లీ. అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి 1 and 2 ఉంటుంది మనకి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి టోటల్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇది వచ్చేసరికి ఎల్ఈడి అనమాట, ఎల్ఈడి లైట్ అనమాట. సో ఇన్సైడ్ ఏమన్నా మీరు డోర్స్ ఏదన్నా అన్లాక్ ఉన్నా మీరు ఇక్కడ డోర్ ఆప్షన్లో పెడితే ఇది లైట్ అన్నది వస్తుంది. అండ్ ఇది హజార్ లైట్. టర్నరీ మిరర్స్ కూడా వస్తాయి అనమాట యాక్చువల్లీ. టాప్ ఎండ్లో అయితే మీకు 2 సైడ్స్ వస్తాయి వెయిటెడ్ టర్నరీ మిరర్స్, 2 సైడ్స్ వస్తాయి. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం ఒకసారి. అంటే సెకండ్ రో నుంచి మనం బ్యాక్ అనమాట వెళ్ళాలి. సో ఇది జస్ట్ ఇలా అని ఇలా అంటే అయిపోతుంది. అండ్ లోపలికి వచ్చి చూస్తే అండ్ ఇక్కడ క్లోజ్ చేసి చూడొచ్చు మీరు ఇక్కడ యాక్చువల్లీ. మ్యాక్సిమం బ్యాక్ అనుకున్నా కానీ నాకు ఇక్కడ చాలా స్పేస్ ఉంది యాక్చువల్గా నాకు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి ఏరోప్లేన్ డిజైన్ అనమాట, ఏరోప్లేన్ విండో డిజైన్ అనమాట ఇది. సో చూసే వాళ్ళకి ఏరోప్లేన్ విండోని చూస్తే ఎలా ఉంటుందో అలా వ్యూ అనేది ఉంటుంది. అండ్ దీనికి ఇంకో స్పెషాలిటీ అంటే సేఫ్టీ కోసం సెకండ్ రోలో ఉన్న కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ రో వాళ్ళకి కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇన్ కేస్ 3 మెంబర్స్ ట్రావెల్ అవుతున్నారు అనుకోండి, జస్ట్ ఇన్ కేస్ మీరు దీన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మీకు బూట్ స్పేస్ అవుతుంది. అండ్ ఇక్కడ 3 సీటింగ్ అవుతుంది. ఇన్ కేస్ 2 పీపుల్ అయితే ఈ సీట్ని కూడా మీరు ఫ్లాట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి 50-50 స్ప్లిట్ ఉంటుంది యాక్చువల్లీ. ఒకసారి బూట్ చూద్దాం. ఇప్పుడు మన బూట్ చూస్తే కనుక 1 టచ్ ఓపెన్ ఉంటుంది, హైడ్రోలిక్ యాక్చువల్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి కార్ కవర్ ఉంటుంది. ఒకవేళ 2 క్లోజ్ చేస్తే మీకు బూట్ స్పేస్ ఇది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. మనకి బేసిక్గా స్టెప్ని ఉండదు. సో ఇన్ కేస్ ఏదైనా పంక్చర్ అవుతే కనుక టైర్ ఇన్ఫ్లేటర్ ఉంటుంది మనకి. సో దీంతో మనం ఎయిర్ ఫిల్ చేసుకొని నియర్ బై పంక్చర్ షాప్కి అనమాట వెళ్ళాలి. బూట్లో మనకి ఇంకోటి పోర్టబుల్ ఛార్జర్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మీరు ఎప్పుడైనా విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా రిమోట్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇది బేసిక్గా మీరు 3 పిన్ 16 amp సాకెట్లో పెట్టేసేసి ఇక్కడ ఛార్జ్ పెట్టచ్చు మీరు యాక్చువల్లీ. ఇది CCS Type 2 కాదు, జస్ట్ Type 2 పోర్ట్ ఇది. సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. ఇది Type 2 అనమాట. బ్యాడ్ పోర్ట్ వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది మనకి Type 2 వచ్చేసరికి. ఇలా చూసుకుంటే బానెట్లో ఏమున్నా చూద్దాం ఒకసారి. ఇది సింపుల్ ఉంటుంది అనమాట. బానెట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఇదేమో వైపర్ వాషింగ్ కోసం ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఇన్ అండ్ అవుట్ మీరు చేసుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ ఇది వచ్చేసరికి బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట. మనం కూడా చేంజ్ చేయవచ్చు యాక్చువల్లీ ఇది ఒకవేళ అయిపోతే కనుక. అండ్ కొంచెం లోపల చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మోటార్ ఉంటుంది ఇక్కడనే, మీరు ఒకసారి చూడవచ్చు కింద యాక్చువల్లీ. అది మోటార్ అనమాట మనకి. అండ్ ఇంకోటి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ నుంచి ఛార్జింగ్ మనకి దీని నుంచి మనకి మోటార్కి వెళ్తుంది. ఇది వచ్చేసరికి సెల్ బ్యాటరీ అనమాట. అండ్ ఇదేమో మనకి హారన్ ఉంటుంది. ఇది హారన్ యాక్చువల్లీ, ఇది హారన్ మనకి.
అండ్ దీనికి వచ్చేసరికి ఎయిర్ కూలెంట్ అనమాట ఇది యాక్చువల్లీ దాని కింద ఉన్నది అనమాట. ఇది వచ్చేసరికి మనకి పీఈబీ ఉంటుంది యాక్చువల్లీ. ఇంకోటేమో 17.3 kW బ్యాటరీ ఉంటుంది, అది మెయిన్ బ్యాటరీ అనమాట. సో ఆ బ్యాటరీతోనే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం కానీ మూమెంట్ అవ్వడం కానీ ఉంటుంది మనకి. సో దీంట్లో వచ్చేసరికి 3 మోడ్స్ ఉంటుంది అనమాట, ఎక్కువ నార్మల్ స్పోర్ట్స్ అని. సో ఈ మోడ్స్ బట్టే మనకి బ్యాటరీ నుంచి మోటార్కి ఎంత పవర్ వెళ్ళాలనేది ఉంటుంది అనమాట మనకి. సో మోడ్ మార్చే కొద్దీ మనకి పికప్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఏసీ పవర్ కూడా మీకు తక్కువ అవడం అవుతుంది అనమాట. సో దట్ ఎక్కువ మోడ్లో మీకు ఎక్కువ రేంజ్ వస్తుంది అనమాట. కంపెనీ క్లెయిమ్ అయితే మనకి 230 kilometers ఉంది ఓన్లీ ఇన్ సిటీ రేంజ్. ఇది హై వెహికల్ కాదు, సెకండ్ వెహికల్ ఆర్ పర్సనల్ కార్ ఆర్ ప్రైవేట్ కార్ లాగా మీకు వస్తుంది. ఇది రియల్ టైంలో మేము ప్లే చేసినప్పుడు అయితే 190 వరకు అయితే వచ్చింది, 170 to 190 బఫరింగ్ ఉంది 1 kilometers. ఓకే, మనకి టోటల్గా 3 వేరియంట్స్ ఉంటాయి బేసిక్గా, పేస్, ప్లే అండ్ ప్లస్ ఉంటుంది. అండ్ వీటి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 17.3 kilowatts యాక్చువల్లీ. సో 3 వేరియంట్లో సేమ్ బ్యాటరీ కెపాసిటీ, సేమ్ మోటార్ ఉంటుంది. అండ్ దెన్ మీకు వీటి రేంజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ నుంచి 230 kilometers ఉంది ఫర్ ఏ ఫుల్ ఛార్జ్కి. బట్ మేము టెస్ట్ చేసినప్పుడు రియల్ లైఫ్లో అయితే మనకి 170 నుంచి 190 మధ్యలో వస్తుంది మనకి అది. అండ్ సిటీ రోడ్లోనే వస్తుంది. అండ్ మేము టెస్ట్ చేసింది కూడా 3 మోడ్స్ మారుస్తూ టెస్ట్ చేస్తాం, ఎక్కువ నార్మల్ అండ్ స్పోర్ట్స్. అండ్ దెన్ మీకు 3 వేరియంట్స్లో డిఫరెన్స్ ఏంటిదని అంటే ఫస్ట్ థింగ్ టాప్ ఎండ్కి ఇంకా మీరు మిడ్ వేరియంట్కి కంపేర్ చేసి చూస్తే ఫస్ట్ థింగ్ మేజర్ థింగ్ అంటే మీకు రేర్ కెమెరా అనేది మిస్ అవుతుంది మీకు. సో టాప్ ఎండ్లోనే మీకు రేర్ కెమెరా వస్తుంది, మిడ్లో మీకు రేర్ కెమెరా రాదు. సెకండ్ థింగ్ మనకి దీంట్లో కీ స్టార్ట్ ఉంటుంది. సో టాప్ ఎండ్లో అయితే మనకి స్మార్ట్ కీ ఉంటుంది అండ్ స్మార్ట్ స్టార్ట్ వస్తుంది, మీరు 2 times బ్రేక్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మిడ్లో అయితే నార్మల్ మీరు కీ పెట్టి స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. అండ్ మేజర్ ఇంకోటి ఏంటంటే మనము డిజిటల్ కీ అని ఉంటుంది యాక్చువల్లీ. సో మన ఫోన్నే ఒక కీ లాగా వాడుకొని వెళ్ళొచ్చు, బట్ ఇది ఓన్లీ టాప్ ఎండ్కి మాత్రమే ఉంది యాక్సెస్. అది ఐస్మార్ట్ అనే యాప్లో మీకు ప్యాకేజ్ ఉంటుంది, అది పర్చేస్ చేసుకోవాలి అది. అండ్ బేస్ వేరియంట్కి వస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏదైతే 2 screens ఉన్నాయో ఆ 2 screens కాదు, మనకి సింగిల్ స్క్రీన్ వస్తుంది మనకి. అండ్ దెన్ మీకు లెదర్ స్టిచ్చింగ్ స్టీరింగ్ ఉండదు, మీకు ప్లాస్టిక్ స్టీరింగ్ వస్తుంది. మీకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఫిజికల్ కీ ఉంటుంది అనమాట, మనకి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫిజికల్ కీ అనమాట, చాలా ప్రీమియం ఉంటుంది, వెయిట్లో కూడా చాలా హెవీ ఉంటుంది. అండ్ మీకు బేసిక్ వేరియంట్కి వచ్చేసరికి ఏంటంటే సింగిల్ కీ వస్తుంది, కీ స్టార్ట్ అయ్యి బట్ సింగిల్ కీ వస్తుంది, మీకు ఇట్లా 2 keys రావు. అండ్ స్క్రీన్ కూడా ఇంతే ఉంటుంది, మనకి స్క్రీన్ ఇంతే వస్తుంది. దానికి ఏంటంటే మళ్ళీ మీకు ఈ ఐస్మార్ట్ ఫంక్షన్స్ అనేవి మీకు రావు, ఐ మీన్ వాయిస్ కమెంట్స్ అనేవి మీకు వర్క్ అవ్వవు, నార్మల్ కార్లోనే ఉంటుంది. 2 airbags వస్తుంది. ఈ లెదర్ స్టిచ్చింగ్ స్టీరింగ్ అనేది ఉండదు, మనకి ప్లాస్టిక్ స్టీరింగ్ ఉంటుంది. అండ్ దెన్ మీకు బ్లూటూత్ కనెక్షన్ అయితే మీకు వస్తుంది అనమాట, కాల్ ఆన్సర్, కాల్ డిక్లైన్, సాంగ్స్ అవన్నీ మీరు వినొచ్చు. అండ్ రెస్ట్ మీకు మోడ్స్ కానీ కర్స్ లెవెల్స్ కానీ ఏసీ కానీ మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. జస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని లగ్జరీ ఫీచర్స్ మిస్ అవుతారు. అండ్ ఇది టీపీఎంఎస్ కూడా మీరు మిస్ అవుతారు. ఇది ఏంటంటే డైరెక్ట్ టీపీఎంఎస్ అనమాట. ఇది జస్ట్ మీకు లైట్ వస్తుంది యాక్చువల్లీ, మీకు ఏదైనా టైర్ ప్రెజర్ లో ఉంటే అది మిస్ అవుతారు. అండ్ మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 hooks ఉంటాయి బేసిక్గా, మనకి ఇక్కడ 2 hooks ఉంటుంది మనకి. సో ఇది ఈచ్ వచ్చరికి 500 kilogram మనకి వెయిట్ అనమాట లిఫ్ట్ చేయగలదు. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 2 hooksలో మీరు పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. అండ్ దీని పక్కన 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి మన ఫోన్ ఛార్జింగ్కి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక బానెట్ బటన్ ఉంటుంది, 2 times మీరు ఇలా 1 and 2 ఇట్లా 2 times అనమాట ప్రెస్ చేయాలి దీన్ని. అండ్ ఇది పక్కన వచ్చరికి మనకి ఎమర్జెన్సీ స్టాప్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఇన్ కేస్ మీకు వెహికల్ ఏదన్నా సడన్గా అయిపోవాలనుకుంటే మీరు చేయొచ్చు, కానీ ఇది ఆప్షన్ ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రం ఉంటుంది, ఎందుకంటే దీనికి కీ స్టార్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మిర్రర్ ఎడ్జ్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఉంది, బట్ ఇవి మాన్యువల్గా అనమాట క్లోజ్ చేయాలి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మిర్రర్ ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్ మిర్రర్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇది మూమెంట్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట, ఇది ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అవసరం పడితే ఆటోమేటిక్ అయితే మీకు క్లోజ్ అవ్వదు, ఇది మనకి ఆప్షన్ లేదనమాట. బేసిక్గా ఇది వచ్చరికి స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ అంటాం అనమాట. మనకి గ్లోబల్ స్మార్ట్ ఈవీ వెహికల్స్ అనమాట, ఇవన్నీ ప్లాట్ఫామ్ వెహికల్స్. ఆల్రెడీ
వేరే కంట్రీస్లో 10 lakh వెహికల్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో అందుకే మన కంట్రీలో తెచ్చారు. ఇది మేజర్ యూజ్ ఎవరికంటే ఎవరైతే సిటీ ట్రాఫిక్లో ఎక్కువ ట్రావెల్ అవుతారు. జస్ట్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి, లేదంటే ఏదన్నా మీరు పిల్లల్ని డ్రాప్ చేయడానికి స్కూల్ దగ్గర మార్నింగ్ మీకు పీక్ అవర్లో 9 o'clock 9 AM కానీ 6 to 7 PM కానీ మీకు యూజ్ అవుతుంది యాక్చువల్లీ. సో సిటీ ట్రావెలింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. దీని కాంపిటీటర్స్ అంటే డైరెక్ట్ కాంపిటీటర్స్ అయితే లేరు. బట్ మీరు టాటా టియో కానీ సీ-ట్రాన్తో కానీ మీరు కంపేర్ చేయొచ్చు యాక్చువల్లీ. బట్ అవి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కార్ మోడల్స్ని ఈవీలాగా కన్వర్ట్ చేస్తారు. ఇది ఏంటంటే మీకు డైరెక్ట్గా కొత్త మోడల్ అనమాట యాక్చువల్లీ. సో ఈవీ సెగ్మెంట్లోనే ఇది కొత్త మోడల్ అనమాట ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి పేస్ వేరియంట్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ మనకి 8.46 చేంజ్ వస్తుంది. అండ్ మిడ్ వేరియంట్ ప్లే వేరియంట్ వచ్చేసరికి 9.79 వరకు వస్తుంది. అండ్ టాప్ ఎండ్ అయితే 10.53 వరకు ఉంటుంది మీకు కాస్ట్ వచ్చేసరికి. ఆన్ రోడ్ ప్రైస్ నేను చెప్పిందండి. అండ్ ఎక్స్షోరూమ్ నుంచి చూసుకుంటే మనకి 7.98 ఉంటుంది ఒకటి. అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి 9.98 ఉంటుంది అనమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి. ఈ త్రీ వేరియంట్స్ విత్ దీంట్లో ఏంటంటే మీకు ట్యాక్స్ ఉండదు, బట్ మీకు ఇన్సూరెన్స్ కాస్ట్ ఉంటుంది. బట్ ట్యాక్స్ ఎప్పుడైనా రావచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ఈవీ మీద ఉన్న సబ్సిడీ అనేది అయిపోవడానికి వస్తుంది. సో ఎంత ఫాస్ట్ తీసుకుంటే మనకు అంత బెటర్ అనమాట. ఇప్పుడు మనము టెస్ట్ డ్రైవ్కి వచ్చాము యాక్చువల్లీ. సో ఇక్కడ మనము చూడొచ్చు ఎకో మోడ్, ఇక్కడ వచ్చరికి కర్వ్స్లో ఏమో లైట్ అనమాట. అండ్ ఛార్జింగ్ అయితే 30% ఉంది, ఇంకా 60 రేంజ్ చూపిస్తుంది. సో ఎకో మోడ్లో పికప్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఎకో మోడ్లో ఆల్మోస్ట్ సిటీకి సరిపోతుంది యాక్చువల్లీ పికప్ కూడా. అండ్ ఇక్కడ సింగిల్ టైం ప్రెస్ చేస్తే మనకి మోడ్ మారుతుంది. అండ్ ఇప్పుడు నార్మల్ మోడ్ ఉంది, మీరు చూడవచ్చు పికప్ కొంచెం చేంజ్ అయితే అయింది. సో ఫాస్ట్ కూడా ఉంటుంది. అండ్ బ్రేక్స్ అయితే మనకి 2 డిస్క్ అండ్ 2 డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెడుతున్నాను. అండ్ ఇదైతే పీక్స్ అనమాట. ఇంకా సిటీలో చాలా ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు ఇంకా మనం. సారీ. సో ఇక్కడ చూడవచ్చు చాలా స్పీడ్ వెళ్తాం మనం. ఇంకా పికప్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద కార్ లానే మనకి డ్రాగ్ చేస్తుంది. ఇండికేటర్ సేమ్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. అండ్ వైపర్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బాడీ రోలింగ్ మనం టెస్ట్ చేస్తే ఆబ్వియస్లీ దీనికి కొంచెం హెవీ ఉంటుంది, బట్ మనం మేనేజబుల్ అనమాట. ఇక్కడ చూడవచ్చు బాడీ రోలింగ్ కూడా సింపుల్ ఉంటుంది. ఇప్పుడు నేను స్పోర్ట్స్ మోడ్లో ఒకసారి స్పీడ్ వెళ్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ స్పీడ్ కూడా డ్రాగ్ ఎంత అవుతుంది అనేది. ఆల్మోస్ట్ మనం వెళ్ళిపోయాం, బట్ ఇక్కడ సిటీ రోడ్ కాబట్టి మనం కొంచెం హెవీ అనమాట, వెళ్ళలేము. బట్ ఇక్కడ టర్నింగ్ రేడియస్ మీరు చెక్ చేయొచ్చు, 4.2 meters అనమాట. చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది మనకి వెహికల్ కూడా. అండ్ ఇక్కడ మనము 3 times ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ కర్వ్స్ మోడ్ అనేది మారుతుంది. 3 seconds వరకు 1 2 1 3. ఇక్కడ హెవీగా వచ్చాము. నేను యాక్సిలేటర్ ఎప్పుడైతే ఇచ్చానో ముందుకు వెళ్తుంది, బట్ నేను తీసాక అది ఆటోమేటిక్ స్లో అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ అయ్యి మనకి మళ్ళీ రీజన్ అవుతుంది. మీరు అక్కడ గ్రాఫ్ కూడా మీరు చెక్ చేయొచ్చు యాక్చువల్లీ. మీకు హెవీ అవుతుంది, మళ్ళీ యాజ్ వెల్ స్లో అవ్వగానే అదే బ్రేక్ వేసుకొని మళ్ళీ కిందికి వచ్చేస్తుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మీరు ట్రిప్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే అని ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ ఇక్కడ 0 అయిపోతుంది, సెట్ చేసుకోవచ్చు. మేజర్గా మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనం ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లో వెహికల్లోకి వెళ్తే కనుక సెట్టింగ్స్ అనమాట ఇవి ఫాలో మీ హోమ్. ఇన్ కేస్ మీకు మీరు పార్క్ చేసినప్పుడు సెల్లో లైట్ లేకపోతే ఇక్కడ లైట్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రైవింగ్ అసిస్ట్లో కనుక ఇక్కడ మోడ్ చేంజ్ చేయొచ్చు. ఎనర్జీ రికవర్, నథింగ్ బట్ రీజన్ అనమాట. ఇక్కడ హెవీ నార్మల్ లైట్ ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ దీన్ని 3 seconds ప్రెస్ చేసినా కానీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ గేర్ అండ్ టచ్ ఉంటుంది యాక్చువల్లీ. మనం హై స్పీడ్ వెళ్ళినప్పుడు కనుక మీకు ఊరికే ఇది
న్యూట్రల్లో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ మీరు పార్క్ చేసినప్పుడు. సో లివర్ అనేది ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఆన్ చేస్తే కనుక, ఇది ప్రెస్ చేస్తే కనుక ఆన్ అవుతుంది. ఇది మ్యాక్సిమం మనం ఇక్కడ 30 నుంచి 80 వరకు సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 పెట్టాను అనుకోండి, ఇది 50 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. ఇంకా మనం ఎంత ప్రెస్ చేసినా 50 కంటే స్పీడ్ ఇంకితే మీకు వెళ్ళదు, ఎందుకంటే మనం ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ అనేది సెట్ చేస్తాం. ఒకసారి మనం ట్రై చేసి ఒకసారి చూద్దాము. సో నేను సెట్ చేసే స్పీడ్ వచ్చేసరికి 50. సో ఒకసారి నేను అది 40కి సెట్ చేస్తాను. సిటీలో 50 ఆల్మోస్ట్ వెళ్ళలేము. సో 40కి సెట్ చేశాను, డ్రైవ్లో పెట్టాను. సరే టెస్ట్ చేద్దాం 40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుందా లేదా అని. సో కొంచెం ట్రాఫిక్ ఉంది, ముందుకు వెళ్ళంగానే ఇక్కడ 40 నుంచి 40 కంటే ఎక్కువ వెళ్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో ఉంది, బట్ 40 దాటలేదని చూద్దాం ఒకసారి. చూడవచ్చు ఇక్కడ 40 వెళ్ళాక నేను థ్రోటల్ అనేది గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్లీ 40 క్రాస్ అయ్యాక. సో దానికంటే ఎక్కువైతే వాళ్ళకి వెళ్ళట్లేదు, ఎంత గట్టిగా ఇచ్చినా కానీ 48 అంతే వెళ్తుంది. కానీ థ్రోటల్ ఎంత తీస్తామో దానికంటే ఎక్కువైతే మనకి పోవట్లేము అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లిమిట్ అనేది 50 అని ఉంది ఇక్కడ మనకి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇది ఏంటంటే న్యూట్రల్లో పెట్టినప్పుడే మనం సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఇక్కడ న్యూట్రల్లో పెట్టకుండా డ్రైవ్లో మనం ఇది మార్చలేము యాక్చువల్లీ. చూడొచ్చు మీరు ఇది వర్క్ ఆఫ్ చేసి కానీ ఇది సెట్ చేయలేము అనమాట. బేసిక్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ కూడా ఉంటుంది మనం. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం బంపీ రోడ్ అనమాట. మీరు చెక్ చేయొచ్చు, బంపీలో అందరూ అనుకుంటారు R12 కదా అసలు టాప్ నాచ్ అసలు తాకుతుందని. ఇది చూడొచ్చు ముందు ఎంత కిందికి ఉందనేది. చాలా ఈజీగా వెళ్తాను యాక్చువల్లీ అక్కడ. మనం వెళ్ళేదంతా మొత్తం బంపీ రోడ్ యాక్చువల్లీ. ఇంకా అసలు మన బేస్కి అయితే ఏది టచ్ కూడా అవ్వదు. అండ్ ఈ బంపీ రోడ్లో నేను ఆల్మోస్ట్ ఒక 30 స్పీడ్ వరకు అయితే వెళ్తాను. మీకు స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుంది కానీ మీకు ఆ జెట్ ఫీల్ అనేది మీకు రాదన్నమాట బేసిక్గా. చూడండి చాలా ఈజీగా వెళ్తుంది. అండ్ ఇప్పుడు చూడండి అది ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్. అది నేను వెళ్తాను చూడండి, డైరెక్ట్ మధ్యలోంచి వెళ్తాను, బట్ అది ఎక్కడ టచ్ అవ్వదు మనకి. సో ఇక్కడైతే టచ్ అవ్వలేదు మనకి. సెమీ ఆఫ్ రోడింగ్కి అంత ఫిజిబుల్ అయితే కాదు, బట్ ఇన్ కేస్ మీరు ఎనీ సిచ్యువేషన్లో వెళ్ళాలంటే మాత్రం ఓకే మీరు వెళ్ళవచ్చు అనమాట. ఇది ఇక్కడ బేసిక్గా నార్మల్ కార్స్ వస్తే మాత్రం మనకి అర్థమైపోతుంది ఎలా ఉందనేది రోడ్ కూడా. స్టీరింగ్ కూడా చాలా ఈజీ కంట్రోల్, సింగిల్ హ్యాండ్తో చేయొచ్చు కంట్రోల్ మనం అంత ఈజీగా, ఇంత పెద్ద గుంతలలో కూడా, బంపీ రోడ్లో కూడా. అండ్ ఈవీ వెహికల్ అవ్వడం వల్ల ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది. సో మీకు ఆ గొంతులో పడ్డప్పుడు కూడా ఇన్స్టెంట్గా మీకు పికప్ వస్తుంది కాబట్టి ఆ ఫీల్ అనేది మీకు రాదు అనమాట. ఏదైనా ఆగిపోతుంది అన్న ఫీల్ అయితే మీకు రాదు. అండ్ ఇక్కడ మనము సౌండ్ సిస్టమ్ ఒకసారి టెస్ట్ చేద్దాము. మనకి వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఉంది. అనమాట ఇక్కడ సౌండ్ బటన్, ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్. ఇది నెక్స్ట్ సాంగ్ అండ్ ప్రీవియస్ సాంగ్. ఇది ఐకాల్ ఎమర్జెన్సీ కాల్. నెక్స్ట్ సాంగ్ అనేది చేంజ్ అని చూస్తారా, వాయిస్ కమాండ్ కూడా ఉందన్నమాట దానికి. ఇది మొత్తం హార్న్ అనమాట.